अच्छा तन होता ब्राह्मण भगवंतो ये वो ब्रह्मिष्ठ एतागा अక్కడికి ब्राह्मण जाले कौन सा बोल रहे थे? दो दूसरे ब्राह्मण में? हाँ नहीं, तीसरे में पहला पढ़ चुका है। ओके, पहला मंत्र का दूसरा दूसरा तीसरे में రెండో శ్లోకం तृतीय ब्राह्मणము మొదటి ता होवाचोवाच यही है। वै स अगच्छन् वै तद यत्र अश्वमेध याजनो। అది కాదు ఆచార్య, మీరు ఎక్కడో చూస్తున్నారు. తృతీయ అధ్యాయం 3వ అధ్యాయం లోపల మొదటి బ్రాహ్మణం ప్రారంభం చేశారు నిన్న. जनक की सभा में याज्ञवल्क्य तथा अश्वलाका विवाद। पुट संख्या 777। ओके ओके, वो तो बहुत पीछे। चलो, तो दूसरा शुरू करना है। हाँ, दूसरा शुरू करना। अच्छा, अच्छी बात। होवाचा ब्राह्मण याज्ञवल्क्येति होवाच यदिदं सर्वं मृत्युना आप्तं सर्वं मृत्युना अभिपन्नं केन यजमानो मृत्योः आप्तिम् अतिमुच्यत इति होत्र ऋत्विज अग्निना वाचा वाग्वै यज्ञस्य होता यद्येवं वाक् सो अयम् अग्निः स होता स मुक्तिः स अतिमुक्ति। अच्छा, ये ठीक है, यही प्रश्न। तो उनसे विदेहराज बोले, आदरणीय ब्राह्मणुलारा, ఇక్కడ చిత్రం కూడా ఉన్నది ఆచార్య. బ్రాహ్మణులను ఏమంటున్నాడంటే అది చిత్రం, అది ప్రసంగం అయిపోయింది కదా. అదే ఇదే ప్రారంభం చేసేదేనా అక్కడ ఆవులు కనబడుతున్నాయి. వదిలేండి అది పోనీ. ఆదరణీయ బ్రాహ్మణులారా, మీరు మీలో ఎవరు గొప్పవారు అనేటువంటి వారు ఉన్నారు. ఆ బ్రహ్మజ్ఞానులు ఎవరు, అటువంటి వారు ఈ యొక్క ఆవులను తీసుకుపోగలుగుతారు అని అంటే, ఆ బ్రాహ్మణుల నుంచి ఎవరు ఆ బ్రాహ్మణులను తీసుకుపోవడానికి సాహసించలేదు. అప్పుడు యాజ్ఞవల్కుడు ఏమన్నాడంటే, ఒక బ్రహ్మచారిని పిలిచి, సామశ్రవ ఈ యొక్క ఆవులను తీసుకుపో అని అన్నాడు. అలా అతను ఆ యాజ్ఞవల్కుడి ఆశ్రమానికి తీసుకుపోయాడు. తీసుకుపోతుండగా ఇదంతా చూస్తున్నటువంటి బ్రాహ్మణులందరూ కోపగించుకున్నారు. ఏమనంటే, ఇదేంటి ఈ రకంగా చేస్తున్నావేంటి, నువ్వు ఏ రకంగా మా అందరికంటే గొప్పవాడు, బ్రహ్మవేత్త ఎలా అయ్యావు, మాకంటే ఎక్కువ నీకేం తెలుసు అనేది తలా ఓ రకంగా యాజ్ఞవల్కుని అన్నారు. అప్పుడు విదేహరాజు జనకుని యొక్క పురోహితుడు అశ్వరుడు కూడా అక్కడే విద్యమానమై ఉన్నాడు, అది కూర్చున్నాడు. కాబట్టి అతడు ఏమంటున్నాడంటే, యాజ్ఞవల్కునితో అన్నాడు ఏమనంటే, మిమ్మల్ని మీరు ఇంత గొప్పగా బ్రహ్మవేత్తగా ఎలా ప్రకటించుకుంటారు? మీరు బ్రహ్మవేత్తలు అవునా కాదా అనేటువంటిది మేము చెప్పాలి, కానీ మీకు మీరు ఎలా అనుకుంటారు? అది సరైనటువంటిది కాదు మీ అభిప్రాయం అని చెప్పేసి ఆ యొక్క అశ్వలుడు అంటాడు అనమాట. ఇంతమంది బ్రహ్మవేత్తలు ఉన్న అందులో మీరే గొప్ప వాళ్ళని మీకు మీరే చాటుకోవడం సరైనటువంటిది కాదు. మేము కూడా మీకు నమస్కారం చేస్తాము, చేసినంత మాత్రాన మీరు బ్రహ్మవేత్తలు అయిపోతారా? అది గౌరవ సూచకంగా ఉంటుంది, కానీ ఆ రకంగా మీకు మీరే బ్రహ్మవేత్తలను ప్రకటించుకోవడం సరైనటువంటిది కాదు. మేము అందరం కూడా ఈ యొక్క ఆవులను తీసుకోవాలని అనుకుంటున్నాం, కానీ మనందరిలో సర్వోచ్చమైనటువంటి బ్రహ్మవేత్త ఎవరు అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి కదా.
నిర్ణయించుకున్నప్పుడే ఎటువంటి సంకోచం లేకుండా ఎవరైతే నిరూపించుకుంటారో వారి పేరెత్తగానే ఎవరైతే సందేహం వ్యక్తపరచకుండా సావధానంగా ఉంటారో అటువంటి అప్పుడు మీరు తీసుకెళ్ళొచ్చు. అంతేగాని మీకు మీరే ఉచ్చకోటిగా అందరికంటే గొప్పగా బ్రహ్మవేత్తనని చెప్పేసి ప్రకటించుకోవడం సరైనటువంటి కాదు. ఒకవేళ మీరు అలాంటి భ్రమలో గనుక ఉన్నట్టయితే మా ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని చెప్పేసి ఈశ్వరుడు అతనితోటి అంటాడు. ఆ ప్రశ్నలు ఇస్తున్నాడు. ఆ ప్రశ్నలు ఏంటంటే, అంతే ఈశ్వరుడు ఏమంటున్నాడంటే, ఓ యాజ్ఞవల్క్య, ఈ ప్రపంచంలో ఎవరు మృత్యువు నుండి ప్రతి వస్తువును ఎవరైతే ప్రతి పదార్థమును ఏ వ్యక్తిత్వము ప్రతి పదార్థంలో వ్యాపకమై ఉంది. ఇప్పుడు మనం దేహంలో ఏ రకంగా అయితే మనం వ్యాపకమై ఉన్నాము ఆత్మతత్వముగా, మన ఆత్మలోను మన దేహంలోను ఈ యొక్క భౌతిక పదార్థంలోను అన్నిట్లలో వ్యాపకమై ఎవరున్నారు? అంతా మృత్యువు యొక్క వశంలో ఉండడం ఏంటి? ఈ చెట్లు చనిపోవడమే, నదులు ఎండుకపోవడమే, గుట్టలు పూడ్చుకుపోవడమే, ప్రతి ఒక్కటి ప్రాణి చనిపోవడమే అన్నీ జరుగుతున్నాయి. అంటే మృత్యువు అధీనంలోనే అంతటా ఉన్నది. అంటే మృత్యువు ఆధిపత్యమే ఉన్నప్పుడు ఆ మృత్యువులో వ్యాపకమై ఈ యొక్క వ్యవస్థనంతా ఎవరు చేపిస్తున్నారు? ఈ మృత్యువు ఎవరి వశంలో ఉన్నది? ఎవరు వశీకరించుకున్నారు? మృత్యువు ఆధిపత్యమే అందరి మీద ఉంటే మరి ఆ మృత్యువు మీద ఎవరి ఆధిపత్యం ఉన్నది? అప్పుడు ఈ ఏ రకంగా యజమానుడు యజ్ఞం చేయగలుగుతుంటాడు? మృత్యుసే అంటే ఈ మృత్యువు నుండి తప్పించుకునేది ఏ రకంగా? యజ్ఞం చేసిన వారు కూడా చావడం ఏమిటి? ధ్యానం చేసిన వారు కూడా చావడం ఏంటి? ఈ మృత్యువు ఎవరిని వదిలిపెట్టట్లేదు కదా. మరి ఈ మృత్యువు ఎవరి ఆధీనంలో ఉన్నది, ఎవరి వశంలో ఉన్నది అనేటువంటిది ఈ యాజ్ఞవల్కుడు ఈ ఈశ్వరుడు ప్రశ్నించాడు. యజమాని యాజ్ఞవల్కుడు ప్రశ్నించలేదు, యాజ్ఞవల్కుని ప్రశ్నించాడు. అశ్వలుడు యాజ్ఞవల్కుని ప్రశ్నిస్తున్నాడు. అంతే అంతే అంతే. యజమానుని మృత్యువు నుంచి తప్పించాలి కదా. మరి యజమానుడు మృత్యువు నుంచి యజమానుని తప్పించకపోతే యజ్ఞం చేయడానికి ఎవరు ముందుకు వస్తుంటారు? అందుగురించి ఈ యొక్క యజ్ఞం చేసే వారిని మృత్యువు కబలించకూడదు. స్వర్గకాము యజేత. మరి స్వర్గానికి వెళ్ళేవారు మృత్యువుని ఎట్లా వరిస్తుంటది? మృత్యు ఎట్లా వారిని కబలిస్తుంటుంటది? అందుకని మృత్యువు నుంచి తప్పించగాలి. ఏ రకంగానూ అది అని అడుగుతున్నాడు అనమాట. చుట్కారా అంటే దాన్ని తప్పించాలి. ఆ మృత్యువు నుంచి తప్పించుకున్నప్పుడే యజమానుడు మృత్యువును యజమానుని దరిదాపులోకి కూడా రానప్పుడే అతడు యజ్ఞం చేయగలుగుతాడు నిర్విఘ్నంగా. కానీ పరంతు మృత్యువు అందరినీ వశీకరించుకుంటుంది. అలాంటప్పుడు ఆ యొక్క మృత్యువు తోటి ఏ రకంగా తప్పించుకోగలగాలి? అప్పుడు యాజ్ఞవల్కుడు సమాధానం ఇస్తున్నాడు ఏంటంటే, బ్రహ్మాండం యొక్క అగ్ని దేవత పిండములో వాణిగా వాక్ సామర్థ్యం, మాట్లాడే శక్తి సామర్థ్యముగా ఉండి అందరి చేత ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచేస్తుంది, వాద వివాదం చేస్తున్నది, తర్కం చేస్తున్నది. అందుకే చెప్పబడింది ఏంటంటే, అగ్నిర్వాక్ భూత్వా ముఖం ప్రావిశత్. ఈ అగ్నియే వాక్ సామర్థ్యమై నోటిలో ప్రవేశించింది. అగ్ని వాణి అయి ముఖంలో ప్రవేశించి ఈ యొక్క వాక్ సామర్థ్యాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. యజ్ఞంలో హోత అంటే భూదానాదానయోహో. నిన్నటి ప్రసంగంలో మనం చెప్పుకున్నాము. దాత అంటే ఈ యొక్క స్వర్గానికి వెళ్ళేటువంటి వారు దాతలై వెళ్ళాలి, కానీ యాచకులై వెళ్ళకూడదు. యాచక వృత్తి ఈ పౌరాణిక పద్ధతిలో ఉంది. ఈ యొక్క వైదిక పద్ధతిలో ఏంటంటే హోతలు కావాలి, దానదాతలు. భగవంతుడు ఏ రకంగా స్వామియో ఆ భగవంతుని సాన్నిధ్యానికి చేరుకునేటువంటి ఈ యజమానుని ఆత్మ కూడా స్వామిగా ఉండి ఐశ్వర్యాన్ని పంచుతూ దేవతలకు ఆహుతినిస్తూ
అగ్నికి సమిధలను ద్రవ్యాన్నిస్తూ, పరమాత్మ జ్ఞానాగ్నికి ఆత్మను సమర్పిస్తూ, యజ్ఞ బ్రహ్మకు దక్షిణని ఇస్తూ, యజ్ఞం చూడడానికి వచ్చినటువంటి వారికి యజ్ఞ ప్రసాదమునిస్తూ, చిన్నలకు ఆశీర్వాదం ఇస్తూ, పెద్దలతో ఆశీర్వాదం తీసుకుంటూ, ఈ యొక్క ఇచ్చిపుచ్చుకునేటువంటి హోతా భావం, అందు గురించి యాచక వృత్తి. ఈ అధ్యాత్మ సత్సంగంలో ఉండి ఇటువంటి ఆధ్యాత్మిక లాభం పొందుతున్నటువంటి వారికి ఇందులో 2 రకాలుగా ఉంటారు. ఒకరేమో పక్కింటి వారి ఫ్యాన్ తోటి తన ఉక్కపోతను చల్లార్చుకుంటారు, పక్కింటి వారి దీపంతో తమ ఇంటి పనులు సర్దుకుంటారు. ఇక మరొకరు ఏంటంటే తన ఇంట్లో ఫ్యాన్ పెట్టుకొని తన ఇంట్లో దీపం పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటారు. ఎవరు గొప్పవారు? తన ఇంట్లో తాను చేసుకున్న వారు గొప్పవారు ఆచార్యజీ. మీరు అందరు అబద్ధాలు ఆడుతున్నారు పొద్దున, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఆచార్యజీ? ఎందుకు అనంటే అలా చేయట్లేదు కదా, చేతులు కడుక్కోవడం రావట్లేదు కదా. చేతిలో మీరు సంపాదించినటువంటి సంపత్తి మీ ఆత్మజ్యోతిని వెలిగించుకోవడానికి ఉపయోగపడట్లేదు. వెలిగిందా? ఆచార్యజీ. అది మరి ఎవరో ఇచ్చిన దాంతో ఈ ఆచార్య గారి వెబ్సైట్ నడుస్తున్నది, వాళ్ళు చేస్తుంటే మనం తింటున్నాం, మనం పూట గడుపుకుంటున్నాం. వెలిగిందా పుష్పమ్మ గారు, ప్రభాకర్ గారు? అందుకని మనము సంపాదించినటువంటి సంపాదన మన ఆత్మజ్యోతి కోసం, మనకు జ్ఞానోదయం కలిగించడం కోసం, మనకు ఉపయోగపడాలి. మనకు ఉపయోగించుకోవట్లేదు, వేరే ఎవరో ఇచ్చిందంటే అది. అందుకని ఎక్కువ వద్దు, ఎందుకంటే బాధపడతారు. ఈ రూపకంగా హోతా కావాలి. హోతా అంటే ఇచ్చేటువంటి స్వభావం కావాలి. మనము తీసుకునేటువంటి స్వభావం ఉండకూడదు. తీసుకునేటువంటి స్వభావం ఇక్కడ రుణగ్రస్తులను చేస్తుంటది అనమాట. మనం రుణముక్తులం అయితేనే జీవన్ముక్తిని పొందగలుగుతుంటాం. అందు గురించి ఈ హోతా యొక్క ప్రస్తావన. ఈ యజ్ఞం సామాన్యమైనటువంటిది కాదు, మనిషి యొక్క కర్మ ఫలమును ఒలిచేటువంటిది. అందు గురించి దాతృత్వ గుణం రావాలి, మనం స్వాములం కావాలి. స్వాములం అయినప్పుడే భగవంతుని యొక్క గుణాలు మనలోకి వస్తుంటాయి. ఏ రకమైతే ఒక తాగుబోతు సాంగత్యంలో తాగుబోతు గుణాలు, అబద్ధాలు ఆడే వారి దగ్గర అబద్ధాలు ఎట్లయితే నేర్చుకుంటాము, భగవంతుని ఉపాసన చేస్తూ భగవంతుని యొక్క సాక్షాత్కారం చేసుకుంటున్నప్పుడు, భగవంతుడు గుణాలు మనలో వస్తున్నప్పుడు, భగవంతుడు మనకు అన్ని సమర్పితం చేస్తూ సర్వసంగ పరిత్యాగం చేస్తున్నాడు. అదే రకంగా మనల్ని తన దగ్గరికి తీసుకుంటున్నప్పుడు, మనం అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు నేను నాది అని చెప్పేసి ఎంతైతే మనం సంపాదించుకుంటామో వాటన్నింటినీ విసర్జింపజేస్తూ ఇదన్నమమ అని అనిపించుకుంటూ అన్ని వదిలింపజేసి వాటి మీద ఏ ఆశ కోరిక లేనప్పుడు తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఎందుకంటే ఆశ ఉంటే మళ్ళీ ఇంకా దానిపై అట్లా ఆకర్షితులు అవుతుంటారు. ఆకర్షితులైనప్పుడు పరమాత్మ మీద రుచి ఉండదు, ముక్తాత్మలతోటి సాంగత్యం చేయాలనే ఇష్టం ఉండదు. అందు గురించి మళ్ళీ అటువైపు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటది. అర్థమవుతుందా? అందుకే ఈ త్యాగభావం, అందుకే ఈ యొక్క అగ్నిహోత్రం. మళ్ళీ చెప్పాలా? పుష్పమ్మ గారు అర్థం కావట్లేదా? చేతులు కడుక్కోవడం అంటే మనం ఏమనుకుంటామంటే ఈ చేతిని తడుపుకోవడం అనుకుంటాం. తడుపుకోవడం కాదు, తడిపితే తడుస్తుంది, కానీ ఆ మురికి పోవాలంటే మళ్ళీ ఇట్లా రాపిడి చేయాలి. రాపిడి ఏంటి? రాపిడి ఏంటంటే సామాజిక వ్యవస్థలోకి దేహి అని మనం పోయి పురుషార్థం చేసి ధన సంపాదన చేసి పిడికిట్లో పట్టుకొని తీసుకొస్తున్నటువంటి దాంట్లో 10% దాన ధర్మాలు చేయాల్సిందే. 90% ఎందుకు అని అంటే సంతానాన్ని కన్నప్పుడు వాళ్ళను ప్రయోజకులను చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టడానికి వినియోగించాలి. బాధ్యతలన్నీ తీరిన తర్వాత మనం ఈ ఇల్లును వదిలిపెట్టి సన్యాసాశ్రమానికి రావాలన్నమాట. ఇది భగవంతుడు చెప్తున్నటువంటి త్యాగం. ఎక్కడైతే ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంటది, ఎక్కడైతే త్యాగం ఉండదో అక్కడ ఈర్ష ద్వేషాలు ఇవన్నీ ఉంటుంటాయి. కాబట్టి ఈ హోత అగ్నిహోత్ర నాటకం ద్వారా ఇది ఆత్మలో పరివర్తనం భగవంతుడు
చేస్తున్నాడు అనమాట. అందు గురించి హోతలం మనం పంచిపెట్టడం. అదే పౌరాణికంలో అయితే బయట వాళ్ళు అడుక్కుంటారు, లోపల వీళ్ళు అడుక్కుంటారు. తేడా ఏమున్నది? మనం ఇచ్చేవారిం కావాలి. ఇదే ఆ వైదికానికి ఉన్నటువంటి తేడా. ఈ వాణి రూపంలో భగవంతుణ్ణి అడగడము ఒకటి, అడుక్కోవడం ఒకటి. మనల్ని మనం ఈ యొక్క స్తుతామయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. భగవంతుడు అంటున్నాడు ఈ వేదమంత్రం ద్వారా, ఏదైతే మనం స్తుతిస్తున్నామో, స్తుతామయ వేదమాత, ఈ వేదమంత్రాలను ఉపాసన చేసి తెలుసుకొని, ప్రచోదయంతాం, తద్వారా మనం ఆత్మకళ్యాణ మార్గమైనటువంటి జీవనముక్తి మార్గాన్ని ఎంచుకొని అందులో పురోగతిని సాధిస్తున్నాము. పావమాని, తద్వారా మనం పరచబడుతున్నాం, శుద్ధి గావించబడుతున్నాం. ఆ శుద్ధి అయినటువంటి ఆత్మను పావమాని ద్విజానాం, ద్విజులు అంటే రెండవ జన్మని ఎత్తినటువంటి వారు. ఒకటి శారీరక జన్మ తల్లి ద్వారా, రెండవది జ్ఞానము ద్వారా గురువు జన్మింపజేస్తాడు మనల్ని. అటువంటి రెండవ జన్మ ఎత్తినటువంటి వారు జ్ఞానములో మన పవిత్రమైనటువంటి ఆత్మయే మోక్షానికి యోగ్యత గలది అవుతుంటది. కాబట్టే ద్విజానాం, అటువంటి పవిత్రమైనటువంటి ఆత్మల నుండి భగవంతుడు ఏమేమి తీసుకుంటున్నాడో చూడండి. ఆయు, ప్రాణం, ప్రజాం, అన్ని ద్వితీయ విభక్తి ఏకవచనమే. ఆయు, ప్రాణం, ప్రజాం, పశు, కీర్తిం, ద్రవిణం, బ్రహ్మవర్చసం, ఇవన్నీ మహ్యం చతుర్థ విభక్తి నాకు ఇచ్చేసి భగవంతుడు అంటున్నాడు, వేటి ద్వారానైతే నువ్వు ఈ సమాజంలో ఉన్నావో, ఈ జన్మతో ఉన్నావో, ఇవన్నీ నువ్వు పట్టుకొని వీటి మీదనే కదా నువ్వు సుఖ దుఃఖాలను అనుభవించేటువంటిది. నువ్వు సుఖ దుఃఖాలను తరించాలి అంటే ఇవన్నీ నాకు ఇచ్చేసి, చివరికి బ్రహ్మవర్చసం కూడా, నాకు జ్ఞానోదయం అయింది, నేను ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాను, పరమాత్మ సాక్షాత్కారం అయిపోయింది నాకు అనేటువంటి బ్రహ్మవర్చస్సు కూడా, ఇవన్నీ మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకాన్ని నువ్వు వెళ్ళిపో. నువ్వు ఈ శరీరంలో ఉండొద్దు, నువ్వు ఈ దుఃఖాన్ని అనుభవించద్దు, ఈ చావు. ఈ మంత్రము లోపల భక్తుడు పరమాత్మను కోరుతాడా, పరమాత్ముడు భక్తుల నుంచి కోరుతాడా? మొట్టమొదట స్తుతామయ అనేటువంటిది స్తుతి ఇస్తాడు. ఎవరిని అంటే వేదమాత అంటే జ్ఞానమును. ఎవరు? జీవుడే. అవును, జీవాత్మ భగవంతుని ఉపాసన చేసి జ్ఞానం పొందిన తర్వాత స్తుతామయ వరాలు ఇచ్చేటువంటిది వేదమాత. వేదమాత ప్రచోదయంతాం, నన్ను సత్కర్మలలో సన్మార్గములో ప్రేరేపించు. ఆ ప్రేరేపించినటువంటి సన్మార్గంలో నడుస్తున్నటువంటి జీవాత్మ ప్రచోదయంతాం పావమాని అంటే పవిత్రపరిచేటువంటిది, పునీతం చేసేటువంటిది, తరింపజేసేటువంటిది, కర్మఫలాన్ని కడిగేసేటువంటిది ఈ యొక్క వేదమాత జ్ఞానం. పావమాని ద్విజానం, అది ఎవరిని అంటే ద్విజన్ములనే, రెండవ జన్మని ఎత్తినటువంటి వారినే. ప్రతి ఒక్కరూ రెండవ జన్మ ఎత్తుతారు కదా. గురువు దగ్గరికి పోయి అందరూ ఉపనయనంతో యజ్ఞోపవీత ధారణ చేసుకొని వేదారంభంతో గురుకులం వెళ్ళి చదువుతుంటారు కదా. వారు అందరూ ద్విజులు కారు. ఎవరిలోనైతే ఈ హోత్రి భావం ఉంటుందో, నిత్యాగ్నిహోత్రులై ఉంటుంటారో, త్యాగ భావం ఉంటుంటుందో, అటువంటి వారే ద్విజులు అనబడుతుంటారు. ద్విజులు అంటే బ్రాహ్మణుల దగ్గర ఏముండదు కదా. క్రింద అధోవస్త్రం, పైన ఉత్తరీయం, ఇవన్నీ కప్పుకునేటువంటివే, చుట్టుకునేటువంటివే, కట్టుకునేటువంటివి కాదు. కట్టుకునేటువంటి భావం ఉన్నంత వరకు
ద్విజ ద్విజ జాతికి వర్తించినటువంటి వారు కాదు, ద్విజులు గారు, బ్రాహ్మణులు గారు. కట్టుకోవడం అంటే భోగభావం ఉన్నంత వరకు. పావమాని ద్విజానాం, అటువంటి ద్విజానాం షష్ఠీ విభక్తి బహువచనం. ఆ యొక్క ద్విజుల నుండి అడుగుతున్నాడు ఏమనంటే ఆయుహు ప్రాణం. పరమేశ్వరుడు అడుగుతున్నాడు ఇవన్నీ నాకు. ఇవన్నీ వీటి ద్వారానే నువ్వు బంధించబడ్డావు కదా. నిన్ను బంధనం నుంచి నేను బయటకు రప్పించాలి అని అంటే, నువ్వు బంధనం నుంచి తరింపబడాలి అని అంటే ఈ ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వాన్ని. మునిగారు ఇక్కడ చూడండి, పావమాని మహ్యం దత్వాన్ని భక్తుడు పరమాత్మను కోరుతున్నాడు కదా, భక్తుడు పరమాత్మ కోరుతున్నాడు కదా. ఉండు స్వామి, అక్కడికే వస్తుంది. ఈ యొక్క వరద వేదమాతను స్తుతించింది జీవాత్ముడు. అవును, ఆ జీవాత్ముడే ద్విజుడయ్యాడు. ద్విజుడైనటువంటి వాడినే పవిత్రం చేసింది వేదమాత. పవిత్రం చేసింది కాబట్టి ఆ వేదమాత భగవంతుడు ఇచ్చినటువంటి వరాల లోపల ఆయుష్ను పొందాడు, సంతానాన్ని కన్నాడు, పశు సంపదను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ద్రవ్య సిరి సంపదలను సంపాదించుకున్నాడు. ద్రవిణం బ్రహ్మవర్చసం అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి వీటి లోపలనే ఇవి నావి, నా హక్కు అని చెప్పేసి అహంకారయుక్తంగా ఉన్నప్పుడు, అటువంటి సందర్భంలో భగవంతుడు ఏమంటున్నాడంటే ఇవన్నీ నాకు మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఇక మీరు అనేటువంటి భాషలో జీవాత్మనే ఇవన్నీ అంటున్నట్టయితే పరమాత్మను బ్రహ్మలోకానికి వెళ్ళమని చెప్పినట్టు అవుతుంది. వ్రజత బ్రహ్మలోకం. వ్రజత అంటే వెళ్ళు, లోట్లకార్ మధ్యం పురుష ఏకవచనం. వ్రజతు వ్రజతాం వ్రజంతు వ్రజతం వ్రజత వ్రజాని వ్రజావ వ్రజామ, వెళ్ళు అని చెప్పేసి ఆదేశించినట్టు అవుతుంది. అందు గురించి భగవంతుడు జీవాత్మలకు అందరికీ ఈ వ్రజత శబ్దము బహువచనాంతం, జీవాత్మలకు చెప్తున్నాడు పరమాత్మ. ఇదే ఓం ప్రకాష్ చేస్తున్నటువంటి పరిశోధన, వేదోక్త మోక్ష మార్గం క్యాలెండరు మరియు ఇహ పరలోకము పుస్తకము. అతని ఓం ప్రకాష్ యొక్క జీవితం సారాంశం అంతా ఈ వేదమంత్రం పరిశోధనలో ఉన్నది. అర్థమవుతుందా? ఈ వేదమంత్రం ద్వారా మీరు ఈ అభిప్రాయంతో ఏకీభవించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్క ఆచార్యుని అడగండి, ప్రతి ఒక్క వేద భాషం ఏ పండితులైతే చేశారో, వేద భాషను చేశారో అవన్నీ చూడండి. ఎవరు కనబడితే వాళ్ళను మంచిగున్నరా తినరా అనేది ఈ మాటలు విడిచిపెట్టి ఈ వ్రజత బ్రహ్మలోకం అని ఎవరిని అంటున్నారు ప్రశ్నించండి. అట్లా అడిగితే తెలుస్తుంది, సత్యం తెలుస్తుంది. అర్థమవుతుందా? ఆచార్య వ్రజత బ్రహ్మలోకం అంటే పరమాత్ముడు జీవాత్మ దగ్గర అవన్నీ వాపసు తీసుకుంటుండా, అంతే కదా. ఇప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు మళ్ళీ లోపలికి రావాలంటే పాస్ ఇచ్చినప్పుడు, మళ్ళీ లోపలికి వస్తున్నప్పుడు బయట చెల్లుబాటు అయినటువంటి పాస్ లోపల అక్కర్లేదు కాబట్టి వాళ్ళ పాస్ వాళ్ళు. ఇప్పుడు అదే స్కూల్ డ్రెస్ కానీ, కాలేజీ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు వాళ్ళ డ్రెస్సులు ఏంటంటే బయటకు పోయేటప్పుడు వేసుకుంటారు, లోపలికి రాగానే తీసేస్తారు కదా. అదే కారణం అన్నట్టుగా భగవంతుడు పాస్ ఇస్తున్నాడు, ఆ పాస్ను వెనక్కి తీసుకుంటున్నాడు. ఇప్పుడు రైల్వే స్టేషన్ లోనే అంతే కదండి. ట్రైన్ ఎక్కడానికి వెళ్ళేటప్పుడు పాస్ ఇస్తాడు, రిటర్న్ వచ్చేప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి మనం వచ్చేస్తున్నాం కదా. అదే ఎక్కేటప్పుడు పాస్ టికెట్ చెల్లుతుంది, దిగిన తర్వాత చెల్లదు. ఇంకా అవసరం లేదంటే మాకు వాళ్ళకి ఇచ్చేసేసాను అంటే పరమేశ్వరుడి దగ్గర అన్ని పొందాము, ఇవన్నీ అనుభవించాము కాబట్టి మళ్ళీ ఇది ఏ విధంలో ఉన్నది నేను చదువుతా, చెప్పండి ఒకసారి. వేదం అథర్వవేదంలో ఎంత సంఖ్య చెప్తా ఉందండి. చక్కగా అర్థం అవుతుంది కదండి. సామాన్య సంస్కృతం వచ్చిన వారికి అర్థమవుతుంది, ఇంకా దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. సరే, నేను గ్రూప్ లో పెడతాను, చూడండి. ఇప్పుడు దాని గురించి సమయం ఎందుకు నష్టం చేయాలి, ఇవాళ చాలా సమయం అంతా పోయింది. అందు గురించి ఇది ఇక్కడ ఏంటంటే త్యాగభావం ఉండాలి అనేటువంటిది అర్థం. త్యాగభావం ఉన్నటువంటి వారే ముందుకు పోతుంటారు. గర్భం నుంచి ఇది పురుషుడు త్యాగం చేశాడు కాబట్టే స్త్రీ దగ్గరికి వచ్చాడు, స్త్రీ త్యాగం చేస్తుంది కాబట్టే శిశు రూపానికి వచ్చాం. ఇక
ఆత్మ దేహాన్ని త్యాగం చేస్తుంది కాబట్టి ముక్తి పొందుతుంది, పునర్జన్మ పొందుతుంది. త్యాగం దగ్గరే ఉంది అంతా. త్యాగం లేని చోట ఏది లేదు. అర్థమవుతుందా ముని గారు? త్యాగభావం ఎవరిలోనైతే ఉంటుందో వారు పునీతం అవుతుంటారు, వారు పవిత్రం అవుతారో వారికి. ఆచార్య, ఇప్పటి మంత్రానికి ఇప్పుడున్నటువంటి విద్వాంసులు అందరూ కూడా పరమాత్ముని ద్వారా ఇవి నాకు కావాలి అని కోరుకున్నారని చెప్పి రాశారు తప్ప, కానీ మా పరమాత్మునికి నేను వాపస్ తీసుకుంటున్నాను ఎక్కడ రాయలేదు. పరమాత్మునికి కాదు, పరమాత్ముడు మన నుండి కంటేనండి ఆలోచిస్తే మనకు అర్థం అవ్వట్లేదా? ఇప్పుడు సంతానానికి తండ్రి ఏం చేస్తున్నాడు? అన్ని ఇస్తున్నాడు, తీసుకోవాలని. అది తీసుకుంటున్నాడే తప్ప మనకి తిరిగి ఇవ్వట్లేదు. అంటే సరైన అవగాహన లేదు. అట్లాగే ఇప్పుడు జీవాత్మ దగ్గర జీవాత్మకు అవగాహన అయింది కదా. సమాజంలో కోట్ల మంది విద్వాంసులు ఉన్నారు, ఒక విద్వాంసుడు చెప్పలేదు. మనం అర్థం చేసుకునే నేను చూసిన తర్వాత రేపు మాట్లాడతా. చాలా ఇప్పుడు చాలా బాగుంది. అమ్మగారు కొద్దిసేపు ఓపిక పట్టండి. పుష్పమ్మ గారు, ముని గారు దయానంద సరస్వతి అగ్నిహోత్రం గురించి ఏం చెప్పాడు, ఈ పండితులందరూ ఏం చేస్తున్నారు, ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే అది అర్థమవుతుంది. అగ్నిని తెమ్మని, అయంత ఇద్మా అని, ఈ యొక్క సమిధాగ్నికి స్వాహ అని చెప్పడం, ఇదన్నమమ్మ చెప్పడం దయానందుడు రాసిండా రాయలేదా? మరి పండితులు చెప్తున్నారా? పండితుల పుస్తకాల్లో ఉన్నవా? నేనేమంటున్నాను, ఓం ప్రకాష్ అభిప్రాయం చెప్పాడు అంటే ఇదే నమ్మండి, బండగుర్త అని చెప్పేసి చెప్తలేడు కదా. మీరు పరిశోధన చేయండి, ఇది ఇవాళ అయిపోయేది కాదు కదా. పరిశోధన చేసి మనందరికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే నలుగురిలో ఉన్నారు కదండి మీరు, మేమంటే స్వతహాగా ఉన్నాము, తెలీదు. కానీ మీరు దీని పరిష్కారం మీరే చెప్పాలి. మునిగారు, అమ్మగారు కొద్ది ఓపిక పెట్టండి. మునిగారు అందరు పండితులను అడగండి. అందరు కూడా ఈ దారిలోకి రావాలి కదా, ఆలోచించాలి కదా. వ్రజత శబ్దానికి ఏమర్థం? ఇది ఏ లకారము, ఏ పురుషము, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా? మరి భగవంతుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నప్పుడు వ్రజత బ్రహ్మలోకం అంటే బ్రహ్మలోకంలో లేడా భగవంతుడు? అక్కడికి బొమ్మని చెప్పడానికి అది అర్థం చేసుకోవాలి మనం. అది ఆ శబ్దాలను విప్పితే అక్కడ పొమ్మని చెప్పడం వేరు, ఇవి మళ్ళీ నాకు వాపసు ఇవ్వడం చెప్పడం వేరు కదా. ఇక్కడ రెండు రకాల అర్థం ఉన్నది. మరి ఇదన్నమమ్మ అన్నదానికి అర్థం ఏంటి చెప్పండి? ఇదన్నమమ్మ అంటే నాయి కావు పరమాత్మ నీవని చెప్పడం, అంతే కదా. ఇప్పుడు యజుర్వేదం 40వ అధ్యాయం 1వ మంత్రం 2వ చరణంలో మొదటి చరణం, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేత. త్యాగభావంతో భోగించమని చెప్తున్నాడు. ఆ త్యాగభావమే ఇక్కడ ఏవైతే తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువు ద్వారా నా నుండి పొందావో నువ్వు, అవి మళ్ళీ నాది నాకు ఇచ్చేసాయి, ఇదన్నమా అని అర్పితం చేసి నీవు జీవన్ముక్తికి పొందు అని చెప్తున్నాడు భగవంతుడు. సరే, దీని మీద ఆలోచించండి. ఎందుకంటే సమయాన్ని దుర్వినియోగం చేయకూడదు. ప్రశ్నలు తీసుకురండి, ఎన్నంటే తీసుకురండి. ఓం ప్రకాశ్ ఒక అడుగు ముందుకు పోనీయకండి. ఎందుకంటే మనకు సత్యం బోధపడాలి. ఈ పుస్తకాలు తిరిగేయడము, పేజీలు తిప్పేయడము ఇది కాదు. మనకు ఒక్క వాక్యం, ఒక్క శబ్దం మనకు బోధపడినా కూడా, పతంజలి మహర్షి చెప్తుంటాడు ఏంటంటే మహాభాష్యం లోపల, ఏక శబ్ద సమ్యక్యుక్త సుప్రయుక్త స్వర్గలోకే కామధుక్ భవతి. ఒక్క శబ్దాన్ని తెలుసుకున్నా, దాన్ని ఆచరణాత్మకంగా మనము వ్యవహరించిన ఆ ఒక్క శబ్దంతో మనం స్వర్గలోకంలో పుణ్యం చేరుకుంటాం, పుణ్యాన్ని పొందుతుంటాం అని చెప్పేసి అంటుంటారు అనమాట. అందు గురించి మనం ఎక్కువ ముందుకు పోవాల్సిన అవసరం లేదు, పేజీలు పుస్తకాలు తిప్పేయాల్సిన అవసరం లేదు. మనకు జ్ఞానోదయం కావడం ముఖ్యం. మీరు అడగండి, ఎంతమందినైనా అడగండి, ప్రశ్నించి అడగండి. ఈ వ్రజత శబ్దంలో ఉన్న ధాతువు ఏంటి? ఇది ఏ లకారము, ఏ వచనము, దీని అర్థం ఏంటి? ఇక్కడ మీ దగ్గర ఉన్న వేద భాషలో కూడా మీరు చూడండి, అడగండి. ప్రతి ఒక్కరు ప్రశ్నలు తీసుకురండి. ప్రశ్నలు చేస్తలేరు, కేవలం చూస్తున్నారు. ప్రశ్నలు చేస్తే సత్యం బోధపడుతుంది. ఓం ఓం ఆచార్య ఓం ప్రకాశ్ ధన్యవాదములు. బృహదారణ్యకోపనిషత్తు
మూడవ అధ్యాయము మొదటి బ్రాహ్మణంలో మనము 3వ శ్లోకంలో ఉన్నాము. 3వ శ్లోకం లోపల నేనే బ్రహ్మవేత్తను అని యాజ్ఞవల్క మహారాజు ఆవులన్నింటినీ తన ఆశ్రమానికి తోలుగుమంచి ఒక బ్రహ్మచారికి గారు ఓం అదే మంచిదే. ఇక ప్రకరణాన్ని మంచి సందర్భంతో ముగిద్దాము. తిరిగి 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 ఈ ఊరు ఆ ఊరు, ఈ జన్మ ఆ జన్మ, అందరి సాంగత్యంలోకి తిరిగి తిరిగి వచ్చినటువంటి జీవాత్మను మేలకొల్పేటి ఎన్నెన్ని 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 జన్మలు తిరిగి ఈ జన్మకొస్తే భోజికనైన మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ ఊడేనా మరి రాదు, ఇప్పుడైనా మేలుకో జీవా. ఎన్నెన్ని ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తే ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడేనా మరి రాదు, ఓంకార నవోయి జీవా. పాలు మాలిన పనుల కాలమెల్లను గడిపి, పాలు మాలిన పనుల కాలమెల్లను గడిపి, వేలవై చెడిపోకు జీవా. నీవు వేలవై చెడిపోకు జీవా. ఎన్నెన్ని 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 జన్మలు తిరిగి ఈ జన్మకొస్తీవో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడైనా మరి రాదు, ఓంకార మనవోయి జీవా. కోట్లు పెట్టిన గాని కొనలేవు ఒక క్షణము, కోట్లు పెట్టిన గాని కొనలేవు ఒక క్షణము. కొల్లగొట్టకు జన్మ జీవా, నీవు కొల్లగొట్టకు జన్మ జీవా. కోరికలు తీరేవు 1000 ఏళ్ల దాకైనా, కోరికలు తీరవు 1000 ఏళ్ల దాకైనా. ఆర్పుకోయికనైన జీవా, నీవు ఆర్పుకోయికనైన జీవా. ఎన్నెన్ని 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 జన్మలు తిరిగి ఈ జన్మకొస్తీవో ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడేనా మరి రాదు, ఓంకార మనవోయి జీవా. ఈ మరి రాదు అనే చోట వెంటనే అంటే బాగుంటది, మరి రాదంటే రానే రాదని అర్థం చేసుకుంటారు. అందుగురించి జీవుడు అల్పుడు కాబట్టి మళ్ళీ వస్తుంది. ఉన్నంతకే తృప్తి చెందుటే మరి లెస్స, ఉన్నంతకే తృప్తి చెందుటే మరి లెస్స. ఉరుకులాడి చెడిపోకు జీవా, నీవు ఉరుకులాడి చెడిపోకు జీవా. అన్నింటను రక్షింప ఆరాధ్యుడట అతడుండా, అన్నింటను రక్షింప ఆరాధ్యుడతడుండా. అన్య చింతలు వలదు నీకు జీవా, నీకు అన్య చింతలు వలదు జీవా. ఎన్నెన్ని 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 జన్మలు తిరిగి ఈ జన్మకొస్తీవో ఇకనైనా మేలుకో జీవా, ఇకనైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడేనా మరి రాదు, ఓంకార మనవోయి జీవా. కర్మలు ఆచరించుటలో బహు ప్రయత్నము చేసి, కర్మలు ఆచరించుటలో బహు ప్రయత్నము చేసి, ఫలముకై వేచియుండు జీవా, నీవు ఫలముకై వేచియుండు జీవా. దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు, దీపమున్నప్పుడే ఆ ప్రభువుని ధ్యానించు. దేహముండదు చూడు జీవా, ఈ దేహముండదు చూడు జీవా. ఎన్నెన్ని 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 జన్మలు తిరిగి ఈ జన్మకొస్తీవో ఇప్పుడైనా మేలుకో జీవా, ఇప్పుడైనా మేలుకో జీవా. ఉన్న మానవ జన్మ మూడైనా వెంటనే మరి రాదు చూడు జీవా. ఎన్నెన్ని ఎన్నెన్ని జన్మలు తిరిగి ఈ జన్మకొస్తీవో ఇప్పుడైనా మేలుకో జీవా. ఓ ఆచార్య, ఆంజీ ఈ పాటను ఎవరు రాశారు? ఎవరో తెలియదు. అది దీంట్లో మంచి ఆధ్యాత్మికవేత్త, మంచి ఆధ్యాత్మికలో అడుగులు ముందుకున్నటువంటి వేత్త
తను చక్కగా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వేత్త. చాలా బాగున్నది ఆచార్య, ధన్యవాదములు. ఇప్పుడు ఈరోజు వైదిక సంధ్య మన విజయలక్ష్మి గారు రాలేదు, ఎవరైనా చేపిస్తారా? ఎవరికైనా అవకాశం లేదా నేను చేపిస్తాను. ఓ మీరే ఎప్పుడు వస్తున్నారంట, జయమ్మను రాణిస్తలేరంట. ఆమె ఆడ చెప్తామని చెప్పి బయటకు వెళ్ళిపోతున్నది, నేనేం చెప్పాలి ఇక? సరే సరే, నువ్వు చేయించు. కూర్చో, తప్పులు పోతేనే మళ్ళీ సరి చేసుకుంటారు. చేయించు. పుస్తకం అన్న నోటికి వస్తా. రైట్. వైదిక సంధ్యోపాసన బాణాల జయమ్మ, సికింద్రాబాద్. ఓ మ్యూట్ లో ఉన్నారు జయమ్మ గారు, మ్యూట్ లో ఉన్నారు. రైట్ రైట్ అమ్మా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం షన్నో దేవీ రవిష్ట్రయాః భవంతు పీతయే షణ్యో రవిస్రవంతు న. ఓం వాక్ ఓం ప్రాణ ఓం చక్రు ఓం క్షోత్రం ఓం నాభిః ఓం హృదయం ఓం కంఠః ఓం శిరః ఓం బాహుభ్యాం యశోబలం ఓం కరపృష్ఠే ఓం భువపునాత శిరస్సే ఓం భువపునాత నేత్రయో ఓం స్వః పునాత కంఠే ఓం మహపునాత హృదయే ఓం జనపునాత నాభ్యాం ఓం తపపునాత పాదయో ఓం సత్యం పునాత పునః శిరసి ఓం ఖం బ్రహ్మ పునాత సర్వత్ర. ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం. ఓం మృతం చ సత్యం చ వేదా సపసో జజాయత తతో రాత్రి అజాయత తతః సముద్రాదరుణమ. ఓం సముద్రాదరుణమాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదాది శవిశతో వసి. ఓం సూర్యా చంద్రమసో దాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షకం మతో స్వాహా. ఓం షన్నో దేవీ రవిష్ట్రయాః భవంతు పీతయే షణ్యో రవిస్రవంతు న. ఓం ప్రాచేదిగ్నేరదుపతిరజితో రక్షితాదిత్యాయిషవః దేభ్యో నమో దివ్యదేభ్యో నమో రక్షదిభ్యో నమఃభ్యో నమఃభ్యో అస్తు. యోస్మాన్ జ్యేష్ఠేయం వయం దిశ్వస్తం ఊజం వేదద్మా. ఓం ప్రచేదిగ్వరు ఓం దక్షిణాది ఇంద్రోధిపతి శిరస్సిరాది రక్షితా పితరైషవః तेभ्यो नमो दिव्यदेभ्यो नमो रक्षदिभ्यो नमःभ्यो नमःभ्यो अस्तु. योऽस्मान् ज्येष्ठेयं वयं विश्वस्तं ऊजं वेदद्मा.
ఓం ప్రచేదిగ్వరుణోధిపతి ప్రతాకో రక్షితాన్నమిషవః तेभ्यो नमो दिव्येभ्यो नमो रक्षदिभ्यो नमहेभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् ज्येष्ठेयं वयं विश्वस्तं मोजं वेदद्म ॐ मोदे चक्षुमाधिपति सजो रक्षिता अशरशनिर्षवः तेभ्यो नमो दिव्येभ्यो नमो रक्षदिभ्यो नमहेभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् ज्येष्ठेयं वयं विश्वस्तं मोजं वेदद्म ॐ ध्रुवादिग्विष्णुरधुपति कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो दिव्येभ्यो नमो रक्षदिभ्यो नमहेभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् ज्येष्ठेयं वयं विश्वस्तं मोजं वेदद्म ॐ ऊर्वादिबृहस्पतिरधुपति शत्रुवो रक्षिता वर्षमिषभः तेभ्यो नमो दिव्येभ्यो नमो रक्षदिभ्यो नमहेभ्यो नमयेभ्यो अस्तु योऽस्मान् ज्येष्ठेयं वयं विश्वस्तं मोजं वेदद्म ॐ उद्वयं तमसः सपरिषा पश्यन्तमुत्तरं देवं देवत्रः सूर्यमगन्मज्योतिरुत्तमम् ॐ उदित्यमं जातवेदसं देवं वहन्ति केतव दृशे विशाय सूर्यम् ॐ चित्रं देवानामुदगादनेकं सक्षरुमित्यस्य वर्णस्याग्ने आप्रद्या वा पृथिवी अन्तरिक्षकं सूर्य आत्मा जगतः स्वाहा ॐ तक्षकुरुदेवैतं पुरसा कृष्णमुषददु पश्येम शरदशतं जीवेन शरदशतं शृणुयाम शरदशतं प्रप्रभाद शरदशतम् अदीनाशाम शरदशतं भूयश्च शरदशतात् ॐ शन्नो देवी रविश्रयापो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु न ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ये ईश्वरा ये रक्षका ये सत्चित् आनंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव निराकारा निरंजना निर्विकारा सर्वाधारा सर्वेश्वरा सर्वंतर्यामी हजरुडो हवयुडो हमरुडो नित्युडो पवित्रुडो सृष्टिकर्तयैना धर्मार्थ काम मोक्षानां सत्या सिद्धिर्भवे नमः ॐ नमः शंभवाय च नम्भवाय च नमः शंकराय च मरस्तराय च नमः शिवाय शिवतराय च ॐ शान्ति शान्ति शान्तिः सबका नमस्ते नमस्ते ఓం శాంతి మంత్రము ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది ఓం శాంతి 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 నమస్తే ఆచార్య దివ్యో నమ నమ అందరికి నమస్కారం ఈ ఎపిసోడ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 1-2 సార్లు వినండి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి మీకు అన్ని ఎపిసోడ్లు మీకు వస్తాయి విశేషంగా నేను ఎవరిని నీవెవరినే ప్రసంగం లోనికి వెళ్తున్నాం మనము అందులోపల చేతులు దులుపుకోవడం అంటే ఏంటిదో ఆ రహస్యాన్ని కూడా ఆయన తెలుసుకుంటున్నాము మీరు 1-2 సార్లు వింటే ఇంకా బాగా అర్థమైందని ప్రార్థిస్తున్నాం ఓం శుభం నమస్తే ఓం నమస్తే ఆచార్య సర్వజ్ఞ నమో నమః.
మునిగారు ఓం నమస్తే ఆచార్య సర్వభ్యో నమః. ఆ కడుక్కోవడం